ఫ్రెండ్స్, బజాజ్ ఆర్బిఎల్ సూపర్ క్రెడిట్ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఈ కార్డు వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అంతేకాకుండా ఈ కార్డులో హిడెన్ ఛార్జెస్ ఉంటాయి కదా. సో ప్రతి బ్యాంక్ క్రెడిట్ కార్డులో హిడెన్ ఛార్జెస్ ఉంటాయి, బట్ ప్రతి యూట్యూబర్ వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడు. బట్ నేను ఈ వీడియోలో మీకోసం ఈ కార్డుకి సంబంధించిన హిడెన్ ఫీచర్స్ని కూడా ఈ వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఇవన్నీ అర్థమవుతాయి. సో లాస్ట్ వరకు చూసిన తర్వాత ఈ కార్డుకి అయితే అప్లై చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్డుకి సంబంధించిన బెనిఫిట్స్ ని మీకు సింపుల్ అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఆ బెనిఫిట్స్ అన్ని చూసిన తర్వాత మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుద్ది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బజాజ్ ఫిన్సర్వ్ ఆర్బిఎల్ క్రెడిట్ కార్డుకి సంబంధించిన బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఈ కార్డు వచ్చేసి 4-in-1 క్రెడిట్ కార్డు. అంటే అన్ని బ్యాంక్స్ క్రెడిట్ కార్డు లాగానే మాత్రమే కాకుండా దీన్ని ఒక లోన్ కార్డుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో లోన్ కార్డ్ అని అంటే మనకి క్రెడిట్ లిమిట్లో ఏదైతే క్యాష్ లిమిట్ వస్తుందో, సో ఆ క్యాష్ లిమిట్ని వేరే బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్లో మనం తీసుకున్నట్లయితే ఏటీఎం నుంచి దాన్ని మళ్ళీ 45 డేస్లో మనం పే చేసేయాలి. అదే ఇందులో మనం ఆ క్యాష్ లిమిట్ని లోన్గా తీసుకున్నాం అనుకోండి, సో దానికి వీళ్ళు 90 డేస్ అనేది మనకు ఈఎంఐ టైం అనేది ఇస్తారు, 3 months. సో దానికి 1.16% ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రాసెసింగ్ ఫీ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంకొక బెనిఫిట్ ఏంటి అని అంటే మనం వేరే బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ని ఏటీఎంలో పెట్టి డబ్బులు విత్డ్రా చేసామనుకోండి, సో అక్కడ ప్రాసెసింగ్ ఫీ 2.5% ఆర్ 500 రూపీస్ కట్ అవ్వడంతో పాటు మళ్ళీ మనం తీసుకున్న అమౌంట్ పై కొంత ఇంట్రెస్ట్ అనేది పడుతుంది 45 డేస్కి. అదే ఈ బజాజ్ ఆర్బిఎల్ సూపర్ క్రెడిట్ కార్డులో ఏంటి అని అంటే మీరు ఏటీఎంలో క్యాష్ తీసుకున్నారనుకోండి, ఈ కార్డుతో మీకు ప్రాసెసింగ్ ఫీ 2.5% ఆర్ 500 రూపీస్ పడుతుంది. అంతకుమించి మీకు మీ క్యాష్ పైన ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది పడదు. సో ఆ క్యాష్ని మీరు 50 డేస్ లోపు అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ కార్డ్ని యూజ్ చేసి మీరు ఏవైనా ప్రొడక్ట్స్ కొన్నప్పుడు ఆ ప్రొడక్ట్ కాస్ట్ అనేది 2500 రూపీస్ కంటే ఎక్కువ అయింది అనుకోండి, సో దాన్ని మీరు ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకొని మంత్లీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఆన్లైన్లో ఈ కార్డ్ని యూజ్ చేసి స్పెండ్ చేసే అమౌంట్ పైన ఎవ్రీ 100 రూపీస్కి అప్ టు 12 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. అండ్ అలాగే మీరు బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ని యూజ్ చేసి ఏదైనా ప్రొడక్ట్ కొంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఏసీ తీసుకున్నారనుకోండి, సో ఆ ఏసీకి డౌన్ పేమెంట్ అనేది చేయాలి కాబట్టి ఒక డౌన్ పేమెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ వస్తే ఆ 10,000 రూపీస్ ఈ క్రెడిట్ కార్డ్తో చేశారనుకోండి, అందులో మీకు 5% అంటే 500 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అలాగే ఈ కార్డులో మీకు ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెసెస్ కూడా వస్తాయి. ఇవి ఒక 9 to 10 టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్క కార్డులో కొన్ని ఎయిర్పోర్ట్ లాంజెస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే 1+1 మూవీ టికెట్ ఆఫర్ కూడా ఉంటుంది బుక్ మై షోలో. ఈ కార్డ్ని యూజ్ చేసి మీరు టికెట్ బుక్ చేసుకున్నట్లయితే అది మంత్లీ 200 రూపీస్కి అయితే క్యాపింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ కార్డుకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ ఏజ్ వచ్చేసి 21 to 70 years బిలో అయితే ఉండాలి. అండ్ రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ అయితే ఉండాలి. నాట్ ఎంప్లాయిడ్స్కి, స్టూడెంట్స్కి అయితే కొంచెం కష్టం. ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఉండే వాళ్ళకైతే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. క్రెడిట్ స్కోర్ వచ్చేసి సిబిల్ స్కోర్ 720+ అయితే ఉండాలి. సో నెక్స్ట్ ఈ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవడానికి నేను కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేయండి, మీరు ఈ వెబ్సైట్కి అయితే వచ్చేస్తారు, బజాజ్ ఫిన్సర్వ్ ఆర్బిఎల్ వెబ్సైట్కి అయితే. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. సో మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసి ఈ టిక్ బాక్స్ టిక్ చేసేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ జెండర్, మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఫుల్ నేమ్ పాన్ కార్డులో ఉన్న విధంగా ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ పాన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ పాన్ కార్డులో ఉన్న విధంగానే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. కరెంట్ అడ్రస్ దగ్గర మీరు ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ ఇచ్చేసేయండి. పిన్ కోడ్ దగ్గర మీ పిన్ కోడ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి దగ్గర మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. తర్వాత మీరు సాలరీడ్ అయితే సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ ఉందో ఈ టిక్ బాక్స్ అనేది టిక్ చేసేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీ సిబిల్ స్కోర్ అదంతా చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఎలిజిబుల్ అయ్యారనుకోండి ఈ కార్డుకి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మీకు ఈ విధంగా ఒక కార్డు అనేది చూపిస్తుంది, కార్డ్ లిమిట్ అనేది చూపిస్తుంది. సో మీకు అప్ టు 2 lakhs వరకు లిమిట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ కార్డ్ అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు చూపిస్తున్న కార్డుకి నో జాయినింగ్ ఫీ ఫర్ ద ఫస్ట్ ఇయర్ అని చెప్పేసి అయితే ఉంది. అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఏం జాయినింగ్ ఫీ అయితే లేదు 1 year వరకు. నెక్స్ట్ ఇయర్ నుంచి యాన్యువల్ ఫీ అనేది ఉంటుంది. యాన్యువల్ ఫీ అనేది కూడా సంవత్సరంలో 1 lakh కానీ 1,50,000 కానీ స్పెండ్ చేశారనుకోండి, అది కూడా వేవ్ ఆఫ్ అయిపోద్ది. సో మిగతా బెనిఫిట్స్ ఇక్కడ ఉంటాయి, ఒకసారి చూసుకొని గెట్ ఇట్ నౌ పైన క్లిక్ చేసేయండి. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ మీ మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత కొంతమందికి ఇక్కడ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా పాన్ కార్డ్లో ఉన్న విధంగా తీసుకుంటుంది, కొంతమందికి అడ్రస్ అనేది రాదు. ఇన్ కేస్ మీ అడ్రస్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చింది అనుకోండి, ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్కి మరోసారి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఈ టిక్ బాక్స్ అనేది టిక్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీ ఆధార్ అనేది మొబైల్ నెంబర్కి లింక్ ఉందా అండ్ మీ దగ్గర ఒరిజినల్ పాన్ కార్డ్ ఉందా అని చెప్పేసి ఈ విధంగా అడుగుద్ది. ఇక్కడ రెండు కూడా ఎస్ పైననే పెట్టేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ యువర్ అప్లికేషన్ ఇస్ సక్సెస్ఫుల్
సక్సెస్ఫుల్ అని వస్తుంది, అవర్ రిప్రజెంట్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ షార్ట్లీ అని వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మీకు బజాజ్ ఫిన్సర్వ్ ఆర్బీఎల్ నుంచి అయితే కాల్ వస్తుంది. సో ఆ కాల్లో మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ ఏమైనా మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అడ్రస్, ఆ డీటెయిల్స్ అడిగితే మీరు ఆ డీటెయిల్స్ అన్ని చెప్పేసేయండి. తర్వాత మీకు వీడియో కేవైసీ అనేది పాసిబిలిటీ ఉందనుకోండి, సో మీకు వీడియో కేవైసీ అనేది చేసేస్తారు. చేసేసిన తర్వాత మీ కార్డ్ అనేది అప్రూవ్ అయిపోద్ది. ఇన్ కేస్ మీకు వీడియో కేవైసీ పాసిబుల్ లేదనుకోండి, మీ దగ్గరలో ఉన్న బజాజ్ ఫిన్సర్వ్ ఆర్బీఎల్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ ఆధార్ బయోమెట్రిక్ ఉంటుంది కదా, బయోమెట్రిక్ తీసుకొని ఒక సెల్ఫీ తీసుకొని సిగ్నేచర్ అలాంటివి తీసుకొని సో వెళ్ళిపోతారు. తర్వాత మీకు కార్డ్ అనేది డిస్పాచ్ అవుతుంది, కార్డ్ అనేది ఇంటికి వచ్చేస్తుంది. కార్డ్ ఇంటికి వచ్చిన తర్వాత మీరు బజాజ్ ఫిన్సర్వ్ యాప్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని సో అక్కడ నుంచి మీరు పిన్ అనేది సెట్ చేసుకొని మీ లిమిట్స్ కానీ అదంతా అక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ కార్డ్ని మీరు వేరే క్రెడిట్ కార్డ్స్ లాగా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కార్డుకి సంబంధించిన హిడెన్ ఛార్జెస్ చూసుకున్నట్లయితే ఈ బజాజ్ ఫిన్సర్వ్ ఆర్బీఎల్ క్రెడిట్ కార్డ్స్ అనేది ఒక 9-10 టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. సో అందులో ఒక్కొక్క కార్డ్కి ఒక్కొక్క జాయినింగ్ ఫీ, ఒక్కొక్క యాన్యువల్ ఫీ ఉంది. సో మీకు వచ్చిన కార్డ్ని బట్టి మీరు ఒకసారి జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ చూసుకోండి. సో నాకు వచ్చిన కార్డ్కి 499 ప్లస్ జిఎస్టీ అయితే ఉంది. అండ్ యాడ్ ఆన్ కార్డ్ ఫీస్ అని అంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ క్రెడిట్ కార్డ్ లిమిట్లో కొంత లిమిట్ అనేది షేర్ చేసి ఒక కార్డ్ ఇప్పించారనుకోండి, సో దాన్ని యాడ్ ఆన్ కార్డ్ అంటారు. దానికి ఎలాంటి ఫీజు అనేది లేదు. అండ్ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ అంటే ఇండియాలో కాకుండా మీరు వేరే కంట్రీస్లో ఈ కార్డ్ని యూజ్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఆ ట్రాన్సాక్షన్ పైన 3.50% ప్లస్ జిఎస్టీ అనేది పడుతుంది. అండ్ క్యాష్ పేమెంటెడ్ బ్రాంచెస్ అని అంటే మేబీ మనం ఈ కార్డుకి సంబంధించిన బిల్స్ అనేది క్యాష్ ద్వారా ఆర్బీఎల్ బ్యాంక్ బ్రాంచెస్లో పే చేసామనుకోండి, సో 100 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ సర్ఛార్జ్ క్యాన్సలేషన్ ఆఫ్ రైల్వే టికెట్స్ది ఐఆర్సిటీసీ సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి కదా, సో వాటిపైన అప్ టు 1.8% ప్లస్ జిఎస్టీ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ పెట్రోల్ పంప్స్లో మనం ఫ్యూయల్ ఫిల్ చేయించుకున్నప్పుడు ఆ మనం ఫిల్ చేసుకునే అమౌంట్ పైన 1% జిఎస్టీ అనేది పడుతుంది. ఇన్ కేస్ 1% జిఎస్టీ అనేది 10 రూపీస్ కంటే బిలో ఉందనుకోండి, మినిమం 10 రూపీస్ అనేది ఛార్జ్ పడుతుంది. నెక్స్ట్ ఈ కార్డులో మీకు వచ్చే రివార్డ్ పాయింట్స్ ఉంటాయి కదా, సో ఆ రివార్డ్ పాయింట్స్ని రిడీమ్ చేసుకోవాలంటే మీకు 99 ప్లస్ జిఎస్టీ రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది వాటిని రిడీమ్ చేసుకోవడానికి. అండ్ క్యాష్ అడ్వాన్స్ ట్రాన్సాక్షన్ ఫీ అని అంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి ఏటీఎం మిషన్స్ లో డబ్బులు అనేది విత్ డ్రా చేశారనుకోండి, సో అమౌంట్ పైన 2.5% లేదా 500 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది ఛార్జ్ పడుతుంది. అండ్ నెక్స్ట్ మీ కార్డులో ఓవర్ డ్యూస్ ఏవైతే ఉంటాయో అంటే మీరు డబ్బులు యూజ్ చేసుకొని పేమెంట్ చేయకపోతే ఓవర్ డ్యూ ఉంటుంది కదా, ఓవర్ డ్యూ పైన మంత్లీ 3.99% వరకు అయితే మీకు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. అండ్ కార్డుకి లిమిట్ ఏదైతే ఉంటుందో ఆ లిమిట్ కి మించి మీరు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీకు 600 ప్లస్ జిఎస్టీ అయితే పడుతుంది. నెక్స్ట్ చెక్ రిటర్న్ ఛార్జెస్, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ అండ్ రెంటల్ పేమెంట్ పైన యాజ్ యూజువల్ గా అన్ని కార్డ్స్ ఉన్నట్టుగానే పెనాల్టీస్ అయితే ఉంటాయి. ఒకసారి స్క్రీన్ పైన క్లియర్ గా చూపిస్తుందా చూసుకోండి. సో ఈ విధంగా మీరు కార్డుకి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ కార్డుకి సంబంధించిన హిడెన్ ఛార్జెస్ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాటికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. అండ్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ లో ఏదైనా ఎమర్జెన్సీ డౌట్ ఉంటే అది స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ కనబడుతున్న మెయిల్ కి మెయిల్ చేయండి. సో మా టీం నుంచి మీకు రెస్పాన్స్ వస్తుంది. సో ఇన్ కేస్ ఈ బజాజ్ ఆర్బీఎల్ క్రెడిట్ కార్డ్ మీకు ఏదైనా రీజన్స్ వల్ల రిజెక్ట్ అయినా కానీ ఆ వేరే బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అనేది అప్రూవల్ ఇవ్వచ్చు. సో మీ సిబిల్ స్కోర్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ బెటర్గా ఉంటే సో ఒకసారి వాటిని కూడా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.